బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షపాతం నమోదైంది. మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో వర్షం పడింది. ఎండ వేడి నుంచి హైదరాబాదీలకు కాస్త ఉపశమనం దొరికినట్టయింది. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షపాతం అయితే నమోదైంది. ఇటు మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో వర్షం పడింది. ఎండ వేడి నుంచి హైదరాబాద్లకు కాస్త ఉపశమనం దొరికినట్లయింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మనం చూస్తూ ఉన్నాం, ఇటు ఇందాక హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా అయితే మారిందనే చెప్పుకోవాలి. సో అసలు ఎక్కడెక్కడ వర్షం కురిసింది, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాగర్? ప్రసన్న, వేసవి కాలం ఒక్కసారిగా హైదరాబాద్లో ఈరోజు వాతావరణం చల్లబడింది. మొన్న 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు ఎఫెక్ట్ అయిన నేపథ్యంలో భారీ వరదలతో సిగ్నల్ వద్ద ట్రాఫిక్ లాగింగ్ పాయింట్స్ కావచ్చు, వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద అనేక ఇబ్బందులు నెలకొన్న నేపథ్యంలో చిరువజు ఇప్పటివరకైతే మాదాపూర్తో పాటుగా జూబ్లీ హిల్స్, కొండాపూర్ కొన్ని ప్రాంతాల్లో వర్షం కొద్దిసేపటి క్రితం కురిసిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఒకవేళ భారీ వర్షం కురిస్తే మాత్రం ముందస్తు జాగ్రత్తలకు ప్రజలు సూచిస్తూనే అధికారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. ఇటు జిహెచ్ఎంసీతో పాటుగా డిఆర్ఎఫ్ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడెక్కడ ఇబ్బందులు, ఎందుకంటే 2-3 రోజుల ముందు కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్లో భారీ వరదలు, కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమైన నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు కూడా భారీ వర్షం ఒకవేళ కురిస్తే ముందు జాగ్రత్త చర్యలకు ఇటు జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఎండ వేడిమికి హైదరాబాద్ నగర ప్రజలు కొంత చల్లదనాన్ని అయితే ఆస్వాదిస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే కొన్ని ముందు జాగ్రత్త చర్యలకు ఇటు అధికారులు అయితే అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం వేళ ఒకవేళ భారీ వర్షం కురిస్తే మాత్రం ఇటు ప్రయాణికులు, ఇటు ఉద్యోగులు ఇంటికి వెళ్లే సమయంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు కూడా ఆయా సిగ్నల్ వద్ద అప్రమత్తమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఈ రోజు ఒకవేళ వర్షం ఇప్పటికే తేలికపాటి వర్షం అయితే మాదాపూర్, కొండాపూర్తో పాటుగా జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో కొద్దిసేపటి క్రితం నమోదైన నేపథ్యంలో మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడితే మాత్రం లోతట్టు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, సాగర్, ఇటు చూసుకుంటే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా వారు చెప్పుకొచ్చారు. సో ఇంకా ఇది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుందనుకోవచ్చా ఈ రోజు కురిసిన వర్షాన్ని చూస్తే? ప్రసన్న, మనం 3 రోజుల క్రితం కురిసిన వర్షం నేపథ్యంలో వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాల్లో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మరి ఈ రోజు రేపు కానీ మళ్ళీ వర్షాలు కురిస్తే మాత్రం అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిహెచ్ఎంసీతో పాటుగా మిగతా విభాగాల అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈరోజు హైదరాబాద్లో వర్షం కురిసిన నేపథ్యంలో మిగతా జిల్లాల్లో కూడా వర్షాలు కురిస్తే ముందు జాగ్రత్త చర్యలు అయితే అధికారులు సిద్ధమైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ సాగర్.